మహావీరుడైన అర్జునుడికి రెండు విషయాలు అర్థం కాలేదు. యుద్ధం అయిపోయాక కృష్ణుడికి బావా, ముఖ్యంగా 14వ రోజు అభిమన్యుడు మరణించిన మర్నాడు ఆ బాధే నా చేతుల్లో ఆయుధమైంది. గాంధీవం గర్జించగా శత్రు సైన్యం కూలిపోయింది. నేను ఊచకోత కోసేశానే. ఆ రోజు నాకు ఒక దృశ్యం కనపడిందయ్యా. నా ముందు ఒక మహానుభావుడు పులి చర్మం ధరించాడు. చేతిలో భయంకరమైన త్రిశూలం వరుస పెట్టి నరుక్కుంటూ ముందుకు సాగుతున్నాడు. అతని అరుపులు గర్జనలై మారాయి. భూమి మొత్తం వణికింది. ఆ నరికిన కన్నుల్లో నేను బాణం వేసినట్టు అనిపించిందయ్యా నాకు. ఇలాంటి యోధుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఎవరు బావా అని అర్జునుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాయనా, నువ్వు ఏ దేవుణ్ణి ఉపాసిస్తావు? అర్జునుడు వెంటనే అన్నాడు, నేను మహాశివుడిని ఉపాసిస్తాను. అప్పుడే కృష్ణుడు గంభీరంగా చెప్పాడు, అయితే విను అర్జున, ఆ శివుడే నీకోసం దిగివచ్చి యుద్ధం చేశాడు, నువ్వు కాదు. నీ బాణాలకు శక్తి ఇచ్చింది ఆయనే, నీ కోపానికి రూపం ఆయనే. ఆ రోజు యుద్ధభూమిలో నువ్వు కాదు, ఆ యుద్ధమంతా రుద్రుడిదే అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న అర్జునుడి కళ్ళు తడిచాయి. మీకు మహాశివుడంటే ఇష్టమైతే హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేసి మా ఛానల్